సిఈసి ఆదేశాల మేరకు లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రం విడుదల ఆపాలని సెన్సార్ బోర్డు కోరింది. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాక సినిమా విడుదల చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు సూచించింది. లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా చంద్రబాబును కించపరిచేలా ఉందని, చిత్రం విడుదల ఆపాలని టీడీపీ కార్యకర్త ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సినిమాను నిలిపివేయాలని సెన్సార్ బోర్డు కోరింది. మరోవైపు సెన్సార్ బోర్డు తీరుపై రామ్ గోపాల్ వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా నిలిపివేతపై న్యాయ పోరాటం చేస్తానని ఆయన అన్నారు. లక్ష్మీ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు సెన్సార్ బోర్డు బ్రేక్ వేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, ఏదైతే 22వ తారీఖు లక్ష్మీ ఎన్టీఆర్ ను తప్పకుండా రిలీజ్ చేస్తానని చెప్పిన వర్మకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. సెన్సార్ బోర్డు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీలో సెన్సార్ బోర్డు ఈ సినిమాను ఆపివేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే వచ్చే నెల 11వ తారీఖున ఏపీలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఓటర్లను కానీ అలాగే ఇతర అంశాలను కానీ ప్రభావితం చేసే విధంగా కూడా ఈ సినిమా రిలీజ్ అయితే ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ అలాగే టీడీపీ అభిమానులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో నిన్న లక్ష్మీ ఎన్టీఆర్ ను ఏపీలో విడుదలకు ఆపివేయాలి అని చెప్పేసి కూడా సెన్సార్ బోర్డుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. ఎన్నికల తర్వాత ఈ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు, ఎలాంటి వేరే ఉద్దేశం లేదు అని చెప్పేసి కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. దీనిపైన ట్విట్టర్ ద్వారా కూడా రామ్ గోపాల్ వర్మ స్పందించడం జరిగింది. ప్రధానంగా ఆయన ఈ సినిమాలో కేవలం జరిగింది మాత్రమే చూపెడతాము, ఎలాంటి ప్రలోభాలు కానీ ఎలాంటివి ఉండవు, కేవలం అలాంటివి మాత్రమే ఉంటాయి. తప్పకుండా కూడా ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసులు ఉన్నాయో వాటిపైన న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. త్వరలోనే ఒక పెద్ద భారీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా చేయబోతున్నామని చెప్పేసి కూడా ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. ఇది న్యాయ పోరాటం అంటే కోర్టులో కేసు వేసి ఏ విధంగా వర్మ జయిస్తాడా లేకపోతే ఈ సినిమా వచ్చే నెల 11 తర్వాత రిలీజ్ అవుతుందా అనేది కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. లక్ష్మీ గారు, రైట్, థ్యాంక్ యూ చైతన్య. స్వామి, మీతో ఫోన్లో మాట్లాడిన లక్ష్మీ పార్వతిని నేనే. జీవితం ఎప్పుడు ఎందుకు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి అర్థం కాదు. రాత్రులు కూడా అక్కడే ఉంటుందట. లక్ష్మీ ఎన్టీఆర్ విడుదలపై సెన్సార్ బోర్డు విడుదలకు సంబంధించి బ్రేక్ వేసింది. ఎన్నికల తర్వాత మూవీ రిలీజ్ చేసుకోవచ్చు అంటూ కోరడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మా ఫిల్మ్ రిపోర్టర్ సతీష్. లక్ష్మీ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీ పార్వతి కోణంలో ఆయన తెరకెక్కిస్తున్న లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా ఆయన అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమా చాలా వివాదాలకు దారితీసింది. రీసెంట్ గా ఆయన ట్రైలర్ తో పాటు ట్రైలర్ అందులోని ఒక సాంగ్ ని ఇలా రిలీజ్ చేస్తూ ఉండడంతో ఒక అగ్గి రాజేశాడని చెప్పొచ్చు పొలిటికల్ ఇష్యూలో. ఎందుకంటే మొత్తం టార్గెట్లలో మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు అనే దీంతో ఆయన ఒక సాంగ్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ సంబంధించి అంటే జీవిత చరిత్రలో ప్రజలకు తెలియని చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేశాడో అవన్నీ నేను చూపిస్తున్నానని ఆయన బాహుటంగా చెప్పడం, ఈ తర్వాత ఈ సాంగ్ రిలీజ్ చేయడం, ఇట్లా జరిగిన దరిమిలా టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా బగ్గుమనడం జరిగింది. అయితే ఈ లక్ష్మీ ఎన్టీఆర్ పై టీడీపీ శ్రేణులు ఎన్నికల ప్రధాన అధికారికి రిపోర్ట్ చేశారు. అలాగే ఈ చిత్రాన్ని మార్చి 22న రిలీజ్ చేయకుండా ఆపాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అయితే నిన్న రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ ఎన్నికల ప్రధాన అధికారి ఈ సినిమాని మేము ఆపడానికి మాకు అధికారం లేదు, ప్రజెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ సినిమాలో ఎటువంటి ప్రాబ్లం అయినా ఉంటే దాని మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డు మీద నేను కేసు వేస్తున్నానని ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఎందుకంటే ఎన్నికల ప్రధాన అధికారి వాళ్ళు ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎటువంటి అవరోధాలు లేకపోయినా కూడా సెన్సార్ బోర్డు కావాలని చెప్పేసి 11వ తారీఖు అంటే వచ్చే నెల ఎలక్షన్లు ఫస్ట్ దశ ఎలక్షన్లు అయిన తర్వాత మాత్రమే ఈ సినిమాని మేము సెన్సార్ చేస్తామని సెన్సార్ బోర్డు చెప్పడంతో వాళ్ళ మీద నేను కేసు చేస్తున్నానని ఇందాక కొద్దిసేపు ట్వీట్ చేశాడు లక్ష్మి. థ్యాంక్ యూ సతీష్.